హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆల్రెడీ 2025 అయితే వచ్చింది కదా. సో మనం ఆల్రెడీ 2025లో 43 ఇంచెస్ 4K టీవీ ఏది కొనాలని ఒక వీడియో చేసాం. ఒకవేళ మీరు కనుక 43 ఇంచెస్ ప్లాన్ చేస్తుంటే ఆ వీడియో చూడండి. ఈ వీడియోలో వచ్చేసి నేను 55 ఇంచెస్ టీవీ ఏది పర్చేస్ చేయొచ్చు అనేది వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఖచ్చితంగా ఈ రివ్యూని మీరు 100% కన్సిడర్ చేయొచ్చు. వై బికాజ్ ఎందుకంటే మనం ఆల్రెడీ 2024లో వచ్చిన ఆల్మోస్ట్ ఆల్ అన్ని 1, 2 తప్పితే మరీ దారుణంగా ఉన్నాయి తప్పితే ఆల్మోస్ట్ ఆల్ అన్ని టీవీస్ మనం కొని పర్చేస్ చేసి రివ్యూ చేసాం మన ఛానల్లో. మీరు చూస్తున్నారు కదా, ఈ టీవీలని మనం ఆల్రెడీ రివ్యూస్ అయితే చేసాం. ఒకవేళ నేను చెప్పిన ఈ లీస్ట్లో మీకు ఏదైనా టీవీ నచ్చితే ఆ టీవీ రివ్యూస్ మీరు మన ఛానల్లో ఉంటే చెక్ చేసుకోవచ్చు. ఆ టీవీ మోడల్ నేమ్ పక్కన టెక్ రిపోర్ట్ తెలుగు అని టైప్ చేయండి. దట్స్ ఇట్, మన రివ్యూ వస్తుంది. ఆ రివ్యూ ఇన్ డీటెయిల్గా చూడండి. ఎందుకు రివ్యూ చూడండి అని చెప్తున్నానంటే, ఈ వీడియోలో నేను ఎక్కువగా డిస్ప్లే గురించి మాట్లాడతాను. రిమైనింగ్ థింగ్స్ ఉంటాయి కదా, బిల్డ్ క్వాలిటీ, డిజైన్, పోర్ట్స్ ఏమి ఇస్తున్నారు, రిమోట్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా నేను రివ్యూలో మాట్లాడతాను. ఈ వీడియోలో కేవలం నేను పిక్చర్ క్వాలిటీ గురించి, ఆడియో క్వాలిటీ గురించి ఎక్కువగా మాట్లాడతాను. పైన చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. మంచి అన్ని టెస్ట్ చేశాక మాత్రమే చెప్తున్నాను. జస్ట్ స్పెసిఫికేషన్ చూసి ఎస్టిమేట్ చేసి చేసే వీడియోస్ అయితే కావు. ప్రతి ఒక్క టీవీ నేను టెస్ట్ చేశాక మీకు ఇవి అయితే సజెస్ట్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీరు ఫిబ్రవరి తర్వాత కంటే జనవరి ఫిబ్రవరిలో కన్సిడర్ చేయొచ్చు. లేదు మీరు లేట్గా చూస్తున్నారనుకుంటే మాత్రం 2025లో రీసెంట్ వీడియోస్ వచ్చి ఉంటాయి. బెస్ట్ స్మార్ట్ టీవీ ఏది పర్చేస్ చేయాలని ఎవ్రీ మంత్ ఈ వీడియో వస్తూనే ఉంటుంది. మనం అన్ని టెస్ట్ చేసాం కాబట్టి కొత్త 2025 జనవరి ఫిబ్రవరిలో ఏమైనా వచ్చినాయి ఉంటే వాటితో కంపేర్ చేసి లీస్ట్ ఏమైనా మారితే లేటెస్ట్ వీడియో అయితే చేస్తాను. ఎవ్రీ మంత్ అయితే ఈ వీడియో అయితే వస్తుంది. 55 ఇంచెస్ది, 43 ఇంచెస్ది. సో దట్ లేటెస్ట్ వీడియో ఏమైనా ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో ఫస్ట్లీ ఇక మనం నేను 30,000 నుంచి 60,000 వరకు, 30,000 నుంచి 60,000 వరకు ఏ బడ్జెట్లో ఏ టీవీస్ బాగున్నాయి అనేది ఎవ్రీథింగ్గా చెప్తాను. బట్ కాకపోతే ఇక్కడ నేను చెప్పే విధానం ఎలా ఉంటుందంటే, బెస్ట్ క్వాలిటీని అంటే డిస్ప్లే క్వాలిటీని, ఆడియో క్వాలిటీని కన్సిడర్ చేసి నెంబర్ 1 to 5 ర్యాంకింగ్ అయితే ఇస్తాను. ఆ 1 to 5 ర్యాంకింగ్లో మీకు మీ బడ్జెట్ ఒకవేళ 5th ర్యాంక్ పర్చేస్ చేయడానికి మీ బడ్జెట్ ఉందనుకోండి, దాన్ని తీసుకోండి. స్టిల్ ఇట్స్ ఎ గుడ్ ఆప్షన్, 100% అదైతే చెప్పగలను. లేదు మీ బడ్జెట్ 1st ర్యాంక్ ఉన్నది కొనడానికి మీ దగ్గర బడ్జెట్ ఉందనుకోండి, గో ఫర్ దట్ మోడల్ ఓన్లీ. సో అలా అయితే వెరీ క్లియర్గా చెప్తాను. కొన్ని థింగ్స్ ఏంటంటే ఇక్కడ బడ్జెట్ తక్కువే కూడా నెంబర్ 2nd ర్యాంక్లో వచ్చేది మీకు అవైలబుల్గా ఉంది. సో అలా కూడా వెళ్ళొచ్చు. ర్యాంక్ వైజ్ కన్సిడర్ చేయండి. లేదు కొన్ని సర్టెన్ థింగ్స్ ఏమైనా ఉండి మాకు ఈ బ్రాండే కావాలనుకుంటే అప్పుడు మీరు పర్టికులర్ బ్రాండ్కి అయితే వెళ్ళొచ్చు. ఫస్ట్లీ నా ఫస్ట్ ర్యాంకింగ్ 55 ఇంచ్ 4K టీవీస్. గుర్తుపెట్టుకోండి, నేను 60,000 వరకే కట్ ఆఫ్ చేస్తున్నాను. 60,000 అబవ్ మీరు వెళ్తే అక్కడ మీకు చాలా బెటర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. 80,000 మీకు X82Lకి సక్సెసర్ సోనీ బ్రావియా 3 అయితే ఉంది, దానికి వెళ్ళొచ్చు. సో దట్ మీరు 60,000 అండర్లో అనుకుంటేనే ఈ వీడియో కన్సిడర్ చేయండి. 60,000 అబవ్ అనుకుంటే కామెంట్ చేయండి మీకు ఏ బడ్జెట్లో కావాలో. మన వాళ్ళు మీకు అక్కడ బెస్ట్ వన్ సజెస్ట్ అయితే చేస్తారు, కామెంట్ రిప్లై ఇస్తారు. సో ఫస్ట్లీ నా ఫస్ట్ రికమెండేషన్ వచ్చేసి సోనీ బ్రావియా 2 అనమాట. ఇది రైట్ నో 58,990 రూపాయలు ఉంది. బట్ ప్రతి సేల్లో ఇది అండర్ 50,000 వస్తుంది. బట్ నా బాధ్యత రెగ్యులర్ ప్రైస్ చెప్పాలి కాబట్టి 59 ఉంది. అండర్ 50,000 ఇప్పుడు రాబోయే సేల్లో కూడా మీకు ఇదైతే రాబోతుంది. సో దట్ మీరు అండర్ 50,000 మీ బడ్జెట్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. నాన్ సేల్ సీజన్లో వచ్చేసి మీకు 59,000కి అయితే వస్తుంది. ఈ టీవీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లీ పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బ్రైట్నెస్ అనేది సఫిషియంట్ అని చెప్పుకోవాలి. మోర్ దెన్ 450 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ బ్రైట్నెస్ మీకు ఎక్కడ తక్కువ అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ చాలా బెటర్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ మీ కార్నర్స్లో కూడా బెటర్ బ్రైట్నెస్ వస్తుంది. అండ్ దాంతోపాటు మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది డీటెయిల్స్ అనేది వెరీ క్లియర్ డీటెయిల్స్ ఉంటాయి. ఎక్కడ మీకు డీటెయిల్స్ లాస్ అవ్వడం ఇట్లాంటి ఇష్యూస్ అయితే ఉండవు. పిక్చర్ క్వాలిటీలో డీటెయిల్స్ అనేవి చాలా డీప్గా ఉంటాయి. అండ్ కలర్స్ అనేవి పంచియర్గా ఉంటూనే అట్ ద సేమ్ టైం మీకు స్కిన్ టోన్స్ కూడా బెటర్గా మెయింటైన్ చేస్తుంది. ఓవరాల్ కలర్స్ మీరు చూడొచ్చు ఇక్కడ బీరోల్లో మీకు చూడడానికి అయితే టీవీ క్వాలిటీ అయితే ఇలా ఉంటుంది. మంచి క్వాలిటీ పంచియర్ కలర్స్ విత్ న్యాచురల్ అండ్ అన్నిటితో కంపేర్ చేస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ కలర్స్ అయితే మీకు ఈ టీవీ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ దాంతోపాటు మీకు బ్లాక్స్ వచ్చేసి పర్ఫెక్ట్ డీపర్ బ్లాక్స్ అయితే ఉంటాయి. మీకు ఎక్కడ ఇష్యూ ఉండదు. దో ఇట్స్ ఐపీఎస్ ప్యానల్ మీకు మంచి బ్లాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అదొక మంచి విషయం. అండ్ ఇక వ్యూవింగ్ యాంగిల్స్ విషయానికి వస్తే మాత్రం చాలా బాగున్నాయి అని చెప్పుకోవాలి. మోస్ట్లీ మీకు 170 degrees 160 degreesలో చూస్తే మీకు 10% వరకు షేడ్ ఉంటుంది, విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్. అగైన్ యూజువల్గా మనకి బడ్జెట్లో వచ్చే అన్నీ కూడా మనకి 30% వరకు షేడ్ అయితే ఉంటుంది. బట్ ఇందులో ఎక్కువ షేడ్ అయితే లేదు. వ్యూవింగ్ యాంగిల్స్ అనేది చాలా మంచిగా ఉన్నాయి. ఎక్కడ మీకు షేడ్ లాంటిది ఎక్కువగా చూడడానికి అయితే లేదు. సో అందుకని నేను పిక్చర్ క్వాలిటీ వైజ్గా వన్ ఆఫ్ ది బెస్ట్ పిక్చర్ క్వాలిటీ నేను సజెస్ట్ చేసేది నెంబర్ 1 ర్యాంకింగ్ ఇదే అని చెప్పుకోవాలి. అండ్ ఆడియో క్వాలిటీ పర్లేదు, బెటర్ క్వాలిటీ అయితే వస్తుంది. బట్ మీరు ఖచ్చితంగా 55 ఇంచ్ టీవీ కొనేటప్పుడు ఈ ఆడియో అయితే మిమ్మల్ని 100% సాటిస్ఫై
చేయదు. కంపల్సరీ మీరు డెడికేటెడ్ సౌండ్ బార్కి వెళ్ళాలి. బట్ ఇందులో ఆడియో వచ్చేసి మీకు సీరియల్స్ చూడడానికి డైలాగ్ డెలివరీ ఇవన్నీ కూడా క్లారిటీగానే ఉంది. బట్ స్టిల్ నేను రికమెండ్ చేసేది ఈ టీవీయే కదా నేను చెప్పే అన్ని టీవీస్కి కంపల్సరీ సౌండ్ బార్ అయితే పర్చేస్ చేయాలి. అదర్వైజ్ మీకు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. యూజర్ ఇంటర్ఫేస్ బాగుంటుంది. గూగుల్ టీవీ వేస్తే వస్తుంది కాబట్టి ఆండ్రాయిడ్ 11 బేస్డ్ మీద మీకు యూజర్ ఇంటర్ఫేస్ స్మూత్గా ఉంటుంది. అండ్ ఇక రిమోట్లో షార్ట్ కట్ బటన్స్ ఇవ్వాల్సినవి అన్నీ ఇచ్చారన్నమాట. సోనీ లివ్, నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్స్టార్, యూట్యూబ్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చారు. సో అదొక మంచి విషయం. రిమోట్లో కావాల్సిన బటన్స్ అన్నీ అయితే ఇచ్చారు. అండ్ ఇక వారంటీ విషయానికి వస్తే మాత్రం మనకి 1 year వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రైట్ నో ఇది మనకైతే 59,000 రూపాయలు ఉంది. సేల్లో ఖచ్చితంగా 50,000 అండర్లో వస్తుంది. 50,000 అండర్లో వస్తే మాత్రం దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. మంచి డీల్ అయితే అవుతుంది. దీనికి సంబంధించిన రివ్యూ ఖచ్చితంగా మన ఛానల్లో దొరుకుతుంది. ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇది నెంబర్ 1 ర్యాంకింగ్. నెంబర్ 2 నేను సజెస్ట్ చేసేది వచ్చేసి TCL C61B QLED టీవీ అనమాట. కన్సిడరింగ్ ప్రైస్ అండ్ పిక్చర్ క్వాలిటీ సోనీ తర్వాత బెటర్ పిక్చర్ క్వాలిటీ ప్రొవైడ్ చేసే స్మార్ట్ టీవీ ఇదే అని చెప్పుకోవాలి. ఖచ్చితంగా చాలా అంటే చాలా మంచి క్వాలిటీ పిక్చర్ క్వాలిటీ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మెయిన్గా ఇక ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుంటే బ్రైట్నెస్ ఇందులో మీకు ఓవర్ 400 nits బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అరౌండ్ 450 అలా అయితే వస్తుంది మీకు మిడిల్లో, అండ్ కార్నర్స్లో కొంచెం 270 అలా అయితే వస్తుంది. అండ్ ఇక ఆ తర్వాతకి డీటెయిల్స్ గుడ్ ఎనఫ్ అని చెప్పుకోవాలి. నాట్ ది బెస్ట్ సోనీ లాగైతే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ గుడ్ అమౌంట్ ఆఫ్ డీటెయిల్స్ అయితే మీకు చూడడానికి ఉంటుంది. కంపేర్ టు కాంపిటీటర్స్ సోనీని తీసేస్తే బెటర్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. కంపేర్ టు సోనీ కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ ఇక ఆ తర్వాత కలర్స్ అనేది పంచర్ కలర్స్ ఉంటాయి. ఇది QLED టీవీ కాబట్టి మీకు పంచర్ కలర్స్ ఉంటాయి. బట్ పంచర్ కలర్స్తో పాటు మీకు ఏమంటారు మంచి స్కిన్ టోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది, విచ్ ఇస్ గుడ్ థింగ్ అగైన్. అండ్ బ్లాక్స్ చాలా డీపర్గా ఉంటాయి. సోనీ కంటే కూడా బెటర్ డీపర్ బ్లాక్స్ మీకు ఇందులో చూడడానికి ఉంటాయి. సో ఇక్కడ మీకు కంపారిజన్ వీడియో ఉంది కదా, అన్ని టీవీస్ చూపిస్తున్నాను కదా, ఇక్కడ చూడొచ్చు TCL టీవీ అనేది చాలా అంటే చాలా డీపర్ బ్లాక్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది కంపేర్ టు ఆల్ అదర్ కాంపిటేటర్స్. ఖచ్చితంగా బ్లాక్స్ అనేది ఇందులో మీకు TCL టీవీలో బెటర్గా అయితే ఉన్నాయి. అండ్ ఆ తర్వాతకి వివింగ్ యాంగిల్స్ మాత్రం సోనీ లాగైతే ఉండవు. 20-30% షేడ్ మీరు ఎక్స్ట్రీమ్ 160 degrees అంటే మీరు టీవీ ఇలా ఉందనుకోండి, మీరు ఇలా చూస్తేనే అంటే ఇలా ఉన్న టీవీకి ఇక్కడెక్కడో ఉండి చూస్తే మీకు అలా అనిపిస్తుంది. అదే 130 degrees యాంగిల్లో మీకు పర్లేదు, గుడ్ అమౌంట్ ఆఫ్ డీటెయిల్స్ అయితే మీకు వివింగ్ యాంగిల్స్ అయితే చూడడానికి అయితే ఉన్నాయి. సో మరీ ఎక్స్ట్రీమ్కి వెళ్తే మీకు ఒక 20-30% షేడ్ చూడడానికి అయితే ఉంటుంది. అండ్ ఆడియో క్వాలిటీ సేమ్ ఇందాక సోనీకి చెప్పినట్టే బెటర్ ఆడియో క్వాలిటీ ఉంటుంది, బట్ నాట్ బెటర్ దాన్ సోనీ. బట్ స్టిల్ బెటర్ గో విత్ డెడికేటెడ్ సౌండ్ బార్కి వెళ్ళండి. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ గూగుల్ tvOS తోటే వస్తుంది. Android 12 బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఫాస్ట్గా ఉంటుంది UI అనేది. ఫార్ ఫీల్డ్ మైక్రోఫోన్స్ కూడా ఉంటాయి ఈ టీవీలో, అదొక మంచి విషయం. అండ్ రిమోట్లో షార్ట్ కట్ బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు మీకు. సోనీ లివ్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, ప్రైమ్ కానీ, వెబ్ సెర్చ్ అనేది ఒకటి ఉంది, యూట్యూబ్ అనేది ఒకటి ఉంది, కావాల్సిన ఇచ్చారు. బట్ కాకపోతే ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వారంటీ అనేది 2 years ఇచ్చారు మనకి. 2 years మనకి మెంటల్ స్ట్రెస్ అయితే ఉండదన్నమాట. 2 years ఆరామ్స్ ఈ టీవీ యూజ్ చేసుకోవచ్చు. 2 years ఏ ఇష్యూ వచ్చినా సరే మీకు కంపెనీ వాళ్ళు ఇచ్చేస్తారు. గుర్తుపెట్టుకోండి, నేను ఏ టీవీ కూడా ఇన్ని సంవత్సరాలు పనిచేస్తుందని నేను చెప్పలేను. దో ఇట్స్ ఏ సోనీ టీవీ, మీకు అది 1 year లోపల ఖరాబ్ అవ్వచ్చు. ఇది 2 సంవత్సరాల వారంటీ ఉంది, ఇది 2 సంవత్సరాల లోపు ఖరాబ్ అవ్వచ్చు. 2వ సంవత్సరం కంప్లీట్ అయిన నెక్స్ట్ డే ఖరాబ్ అవ్వచ్చు. ఎలక్ట్రానిక్ ఐటమ్ నేను ఏది ఎప్పుడు ఖరాబ్ అవుతుందని చెప్పలేను. బట్ సర్వీస్ పరంగా మాత్రం మీకు సోనీ అంతా, సామ్సంగ్ అంతా, LG అంతా ఫాస్ట్ సర్వీస్ అయితే ఉండవు. అన్ని కంపెనీస్ మీకు ఆన్ సైడ్ వారంటీ. మీరు ఏదైనా టీవీ తీసుకున్న ఖరాబ్ అయిందనుకోండి, మీ ఇంటికి వచ్చి వాళ్ళు టీవీని బాగు చేయడానికి ట్రై చేస్తారు. ఇక్కడ కాకపోతే వాళ్ళు తీసుకెళ్ళి బాగు చేసి మనకి తీసుకొస్తారు. ఎప్పుడైతే వాళ్ళు తీసుకొస్తారో, లేకపోతే వాళ్ళు వచ్చే టైం గ్యాప్ ఉందో, ఈ టైం గ్యాప్లో బ్రాండెడ్ వాటికి నార్మల్ వాటికి డిఫరెన్స్ అయితే ఉంటుంది. మేబీ ఇది 1 week 15 days పట్టవచ్చు, సోనీది less than వీక్లో కంప్లీట్ అవ్వచ్చు. సో దట్ అలా ఉంటుంది తప్పితే, బట్ వీళ్ళకి సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి, వీళ్ళకి లేవు అనడానికి అయితే లేదు. సో దట్ మీకు ఆన్ సైడ్ వారంటీ వస్తుంది. సో వారంటీ విషయంలో కానీ, అంటే వాళ్ళు సర్వీస్ ఎంత ఫాస్ట్గా చేస్తారని కానీ, ఎప్పుడు ఖరాబ్ అవుతుందని కానీ నేను ఏ టీవీకి చెప్పలేను. అది వాస్తవానికి. ఎందుకంటే సోనీ టీవీలు మార్చిన వాళ్ళు మేము మా ఫ్యామిలీలోనే యూజ్ చేస్తూ సోనీ టీవీ ఎవ్రీ ఇయర్ మార్చిన వాళ్ళు ఉన్నారు. అదే సోనీ టీవీ సంవత్సరాల తరబడి వాడే వాళ్ళు కూడా ఉన్నారు. సో దట్ అది కిస్మత్ అనుకోవడమే సింపుల్గా. అది దాన్ని అయితే నేనైతే మాట్లాడలేను. ఇది రైట్లో 37,990 రూపాయలకి వస్తుంది. 38,000 రూపాయలకి గ్రేట్ బై. బట్ ఎవ్రీ సేల్లో మనకి ఇది 32,000-33,000కి వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో కిల్లర్ స్మార్ట్ టీవీ, బిలీవ్ మీ, చాలా బాగుంటుంది పిక్చర్ క్వాలిటీ అనేది. ఒకసారి మీరు కొంటే మీకు అర్థమవుతుంది. లేదంటే కొన్న వాళ్ళు ఎవరన్నా మన వీడియో చూస్తున్నట్లయితే మన వీడియో చూసి కింద కామెంట్ చేయండి ఈ టీవీ మీద మీ రివ్యూ అనేది. పాజిటివ్స్ చెప్పండి అండ్ నెగిటివ్స్ కూడా చెప్పండి. దెన్ ఓన్లీ మన సబ్స్క్రైబర్స్కి తెలుస్తుంది. నేను అబ్జర్వ్ చేసిన నెగిటివ్స్ నేను కొన్ని చెప్పాను, లైక్ వ్యూవింగ్ యాంగిల్స్ ఇట్లాంటివి. మీకు ఏమైనా సర్వీస్ వల్ల ఏమైనా ఇష్యూస్ అయ్యా అనుకోండి, సోనీ కానీ, సామ్సంగ్ కానీ, ఎనీ అదర్ బ్రాండ్, మీరు వాడే బ్రాండ్ వల్ల సర్వీస్ ఇష్యూస్ ఏమైనా వస్తే కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇక థర్డ్ ర్యాంక్ వచ్చేసి సామ్సంగ్ క్రిస్టల్ వివిడ్ ప్రో. ఎందుకు ఇది అంటే మాత్రం మీకు మంచి న్యాచురల్ స్కిన్ టోన్స్ కావాలి, అంటే మాకు ఓవర్ పంచర్ కలర్స్ వద్దన్నా,
మాకు ఓవర్ డీప్ ఇయన్నీ కాదు, మాకు న్యాచురల్ కలర్స్ ఉండాలి అనుకుంటే మాత్రం దెన్ దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఇది దీంట్లో బ్రైట్‌నెస్ వచ్చేసి మీకు ఓవర్ 300 నిట్స్ అయితే ఉంటుంది. మరి సోనీ టీసీఎల్ అంత బ్రైట్‌నెస్ అయితే ఉండదు. బట్ ఇండోర్‌కి మోర్ దెన్ సఫిషియంట్ 300 నిట్స్ అనేది. అండ్ ఇక డీటెయిల్స్ బెటర్‌గా ఉంటాయి మీకు. బెటర్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తుంది సేమ్ లైక్ టీసీఎల్ టీవీ. అండ్ కలర్ టోన్స్ కానీ, బ్లాక్స్ కానీ మీకు ఎక్కడ మేజర్ ఇష్యూ అయితే లేదు. అన్నిట్లో కూడా బానే ఉంటుంది. వివింగ్ యాంగిల్స్ విషయానికొస్తే సేమ్ లైక్ టీసీఎల్ టీవీ మీకు వివింగ్ యాంగిల్స్ అనేది 20-30% షేడ్ అయితే అవుతుంది ఎక్స్‌ట్రీమ్ యాంగిల్‌లో. అదే 130 డిగ్రీస్‌లో మీకు ఎటువంటి మేజర్ ఇష్యూ అయితే ఉండదు. ఓవరాల్‌గా మీరు బీ-రోల్స్ అయితే చూడొచ్చు. ఇక్కడ మీకు చూడడానికైతే టీవీ క్వాలిటీ కానీ, కలర్స్ కానీ, బ్లాక్స్ కానీ ఎవ్రీథింగ్ మీకు ఐ ప్లీజింగ్‌గా ఉంటుంది. మీరు ఖచ్చితంగా మీరు దీన్నైతే ఎంజాయ్ చేయగలుగుతారు. గుర్తుపెట్టుకోండి, న్యాచురల్ స్కిన్ టోన్స్, న్యాచురల్ కలర్స్ మీకు బాగా ఇష్టం అనుకుంటే మాత్రం ఈ టీవీ మిమ్మల్ని 100% సాటిస్ఫై చేస్తుంది. అండ్ ఇక ఆ తర్వాతకి ఆడియో ఓకే, యావరేజ్ అని చెప్పుకోవచ్చు. నాట్ ది బెస్ట్, నాట్ లైక్ సోనీ లాగా లేకపోతే టీసీఎల్ లాగా అయితే మీకు అంత అద్భుతమైన ఆడియో అయితే రాదు. దో అవి అద్భుతమైన అవి మిమ్మల్ని సాటిస్ఫై చేయవు. దానికంటే కొంచెం తక్కువ ఆడియో క్వాలిటీ అయితే మీకు ఇందులో ఉంటుంది. టైజన్ వాయిస్‌తో వస్తుంది. ఎటువంటి గూగుల్ వాయిస్ ఇట్లాంటిది కాదు. వీళ్ళ టైజన్ వాయిస్‌తో వస్తుంది కాబట్టి మీకు అప్లికేషన్స్ అన్నీ ఆల్మోస్ట్ కావాల్సిన అప్లికేషన్స్ అన్నీ ఉంటాయి. మనకి వాయిస్‌తో పెద్ద ఫరక్ అయితే పడదు. అండ్ ఇక షార్ట్‌కట్ బటన్స్ కాస్త ఇంప్రూవ్ చేయాల్సింది రిమోట్‌లో. కేవలం మనకి నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, హాట్‌స్టార్, సామ్సంగ్ టీవీ ప్లస్ ఇచ్చారు. యూట్యూబ్ కూడా ఇచ్చుంటే బాగుండేది. మరీ సోనీలు ఇట్లాంటివి అడగట్లే కానీ యూట్యూబ్ ఇచ్చుంటే బాగుండేది. ఎక్కువగా యూజ్ చేసేది మనం టీవీలో ఈ మధ్య యూట్యూబ్ అయితే అవుతుంది. సో అది ఇచ్చుంటే బాగుండేది. అండ్ వారంటీ విషయానికి వస్తే మాత్రం 1+1 వారంటీ అండ్ 1 ఇయర్ కాంప్రహెన్సివ్ వారంటీ ఉంది. 1 ఇయర్ ప్రొడక్ట్‌లో ఏ ఇష్యూ వచ్చినా సరే వాళ్ళే బాగు చేస్తారు. నెక్స్ట్ ఇయర్‌లో మీకు ఒకవేళ ఎక్సెప్ట్ ప్యానెల్ ఏ ఇష్యూ వచ్చినా వాళ్ళు బాగు చేయరు. ప్యానెల్ కనుక ఖరాబ్ అయిందనుకోండి, వాళ్ళు ఇచ్చిన టీవీ ప్యానెల్ అనేది, అది వాళ్ళు ఫ్రీగా మనకి రీప్లేస్మెంట్ అయితే చేస్తారు. అంటే ప్యానెల్ మీద మనకి 2 ఇయర్స్ వారంటీ అయితే వస్తుంది, విచ్ ఈస్ గుడ్ థింగ్ అగైన్. ఇది వచ్చేసి మనకి 48,000 ఉంటుంది. సేల్స్‌లో ఇప్పుడు 44,000 అయితే వస్తుంది. 48,000 రూపాయలు. ఇప్పుడు చెప్పాను కదా, సోనీ టీవీ 59, ఇది 48 నెక్స్ట్ లిస్ట్‌లో హైయెస్ట్ ప్రైస్ రేంజ్‌లో. థర్డ్ ప్రైస్ రేంజ్‌లో వచ్చేసి మనకి ఏదైతే టీసీఎల్ టీవీ ఉందో టీసీఎల్ టీవీ ఉంటుంది. బట్ సామ్సంగ్ కంటే బెటర్ క్వాలిటీ టీసీఎల్ ఇస్తుంది, తక్కువ ప్రైస్‌లో వస్తుంది. ఆప్షన్ ఈజ్ యువర్స్. మీకు బ్రాండ్ విత్ న్యాచురల్ కలర్స్ కావాలంటే గో ఫర్ సామ్సంగ్, అదర్వైజ్ బెటర్ గో విత్ టీసీఎల్. ఒకవేళ మీకు సర్వీస్ ఇష్యూస్ ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి అనుకుంటే మాత్రం దెన్ స్కిప్ చేసి మీరు వేరే వాటికైతే వెళ్ళొచ్చు. అండ్ ఇక నా 5th ర్యాంక్ వచ్చేసి హైసెన్స్ E6n అనమాట. ఇది అరౌండ్ మనకి 30,000-33,000 రూపీస్‌లో వస్తుంది. సో టీసీఎల్ కంటే కొంచెం తక్కువలో వస్తుంది, ఒక 3-4 వేలు. సేల్‌లో ఇది మనకి అండర్ 30,000 అయితే వస్తుంది ఫర్ షూర్. ఇది ఎటువంటి క్యూఎల్ఈ టీవీ అయితే కాదు. బట్ బ్రైట్‌నెస్ గుర్తుపెట్టుకోండి, ఇది మీకు హాల్స్‌లోకి హెవీ లైటింగ్ వచ్చే దగ్గర అయితే వాడకండి. మీరు బెడ్‌రూమ్స్‌లోకి అనుకోండి, దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే దీంట్లో బ్రైట్‌నెస్ అనేది మనకి 250 నిట్స్ అండ్ యావరేజ్‌గా 250-260 నిట్స్ బ్రైట్‌నెస్ అయితే ఉంటుంది. కంపేర్ టు సామ్సంగ్‌తో కంపేర్ చేసినా సరే లెస్ బ్రైట్‌గా ఉంటుందన్నమాట. సో దట్ బెడ్‌రూమ్స్‌లోకి క్లోజ్డ్ ఏరియాస్‌లో వాడడానికైతే మీకు ఇది చాలా బాగుంటుంది. కమర్షియల్ స్పేసెస్‌లో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ టీవీ అయితే తీసుకోవద్దు. కమర్షియల్ స్పేసెస్ అంటే ఫుల్ లైటింగ్ వచ్చేసి సీలింగ్ లైట్లు అవి ఇవి పెట్టేసి జిగిల్ అనే దగ్గర అంత ఐ ప్లీజింగ్‌గా ఉండదు బ్రైట్‌నెస్ అనేది. బట్ కాకపోతే మాత్రం సోనీ టీవీలో ఏదైతే పిక్చర్ క్వాలిటీ వస్తుందో సేమ్ పిక్చర్ క్వాలిటీ రిప్లికేట్ చేస్తుంది మీకు ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, ఒక్క బ్రైట్‌నెస్ తప్ప. గుర్తుంచుకోండి, నేను సోనీ టీవీ రివ్యూ ఏదైతే చెప్పాను ఎంతసేపు మీకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీనికే అనుకోండి, జస్ట్ బ్రైట్‌నెస్ తక్కువ. ఎందుకంటే డీటెయిల్స్ సేమ్ లైక్ సోనీ టీవీలో ఏదైతే డీటెయిల్స్ వస్తున్నాయో అదే డీటెయిల్స్ వస్తున్నాయి. నేను వీటన్నిటిని సైడ్ బై సైడ్ పెట్టి కంపేర్ చేస్తూ 2024లో ఒక వీడియో చేశాను ఈ టీవీస్ అన్నిటిని. అందులో మీకు డీటెయిల్డ్‌గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దీంట్లో డీటెయిల్స్ ఎలా వస్తున్నాయి, దీంట్లో డీటెయిల్స్ ఎలా వస్తున్నాయి అని చెప్పేసి. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి, మీకు ప్రాక్టికల్‌గా తెలుస్తుంది. లేదు మీరు నన్ను నమ్ముతారనుకుంటే మాత్రం మీరైతే నేను చెప్పిన రికమెండేషన్స్‌ని బట్టి మీరైతే తీసుకోవచ్చు. అండ్ కలర్స్ కూడా మంచి కలర్స్ అయితే వస్తాయి. అండ్ వివింగ్ యాంగిల్స్ గురించి మాట్లాడుకునే ముందు మెయిన్‌గా మనం మాట్లాడుకోవాల్సింది బ్లాక్స్ అనమాట. బ్లాక్స్ మాత్రం సోనీ టీవీ అంతా టీసీఎల్ టీవీ అంత అయితే రావు. కొంచెం బ్లాక్స్ అనేది ఇంప్రూవ్ చేయాల్సింది. బ్లాక్స్ అద్భుతంగా అయితే ఉండవు, గుర్తుపెట్టుకోండి. యావరేజ్‌గా ఉంటాయి బ్లాక్స్. బట్ వివింగ్ యాంగిల్స్ మాత్రం సేమ్ లైక్ సోనీ టీవీ 0-10% షేడ్ ఉంటుంది. అంతకుమించి ఎక్కువ షేడ్ ఉండదు. ఎక్స్ట్రీమ్ యాంగిల్‌లో చూసినా సరే మీకు 10% ఉంటుంది. 130 డిగ్రీస్‌లో అసలు మీకు షేడే పెద్దగా చూడడానికి ఉండదు. సో ఖచ్చితంగా పిక్చర్ క్వాలిటీ వైస్‌గా ఒక బ్లాక్స్ అండ్ బ్రైట్‌నెస్ అనేది పక్కన పెడితే దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. బట్ ప్రైసింగ్ కూడా కన్సిడర్ చేయొచ్చు కాబట్టి కన్సిడరింగ్ ప్రైస్ మంచి ఆప్షన్ అయితే అవుతుంది ఖచ్చితంగా. అండ్ ఇక ఆడియో క్వాలిటీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయదు. గుడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ యూజర్ ఇంటర్ఫేస్ కూడా దో ఇట్స్ ఏ గూగుల్ టీవీ, పర్లేదు, సేమ్ అన్ని టీవీస్ లాగానే ఉంటుంది. షార్ట్‌కట్ బటన్స్ మనకి సోనీ లివ్, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, హాట్‌స్టార్, యూట్యూబ్, మీడియా అనేది అయితే ఒక కస్టమ్ ఇచ్చారు. మనం కావాలనుకుంటే దాన్ని మార్చుకోవచ్చు అనమాట. అండ్ వారంటీ వీళ్ళు కూడా మనకి 2 ఇయర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా 30,000-33,000కి వర్త్ మనీ. సేల్లో అండర్ 30 వస్తుంది, తీసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మీరు హైలీ లైట్ వచ్చే ఏరియాలో మీకు ఇది లెస్ బ్రైట్‌గా ఉంటుంది. అది గుర్తుపెట్టుకొని మాత్రమే తీసుకోండి. అండ్ ఇక నా ఫైనల్ రికమెండేషన్ వచ్చేసి మోటోరోలా క్యూఎల్ఈడీ టీవీ అనమాట. ఎన్విజన్ ఎక్స్ ఇది వచ్చేసి బ్రైట్‌నెస్ ఓవర్ 350 నిట్స్ ఉంటుంది. బ్రైట్‌నెస్ చాలా బాగుంటుంది. అండ్ డీటెయిల్స్ కూడా గుడ్ ఎనఫ్, నాట్ ది బెస్ట్, నాట్ లైక్ సోనీ హైసెన్స్ అంత డీటెయిల్స్ ఉండవు. మీకు కంపేర్ టు టీసీఎల్
అండ్ సామ్సంగ్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తాయో డీటెయిల్స్ సేమ్ డీటెయిల్స్ మనకి ఈటీవీలో కూడా చూడడానికి అయితే ఉంటాయి. పెద్ద మేజర్ డిఫరెన్స్ ఉండదు. కలర్స్ అనేది చాలా పంచియర్గా ఉంటాయి అనమాట. ఇప్పుడు నేను చెప్పిన టీవీస్ అన్నిటికంటే కూడా ఓవర్ సాచురేటెడ్ కలర్స్. అంటే ఇప్పుడు ఈ కలర్ ఉంది, బ్లూ ఉంది, ఈ బ్లూని ఇంకాస్త ఎక్కువ బ్లూగా చూపెట్టడం, నా స్కిన్ టోన్ ఇలా ఉంది కాస్త రెడ్డిష్గా చేయడం, ఓవర్ సాచురేటెడ్ కలర్స్ ఉంటాయి. మీరు కొంచెం తగ్గించుకొని మేనేజ్ చేసుకుంటారనుకుంటే మాత్రం అదొక్కటే మేజర్ కాన్. ఇందులో అంతకుమించి మేజర్ కాన్ చెప్పడానికి లేదు. వాస్తవానికి మీకు బ్లాక్స్ చాలా డీప్ బ్లాక్స్ ఉంటాయి బికాస్ ఆఫ్ QLED ప్యానల్. అండ్ అలానే మీకు వివింగ్ యాంగిల్స్ చాలా బాగుంటాయి. వివింగ్ యాంగిల్స్లో కూడా నాకు ఎక్కడ మేజర్ ఇష్యూ లేదు. ఒక 10 to 20% షేడ్ ఉంటుంది. అంటే మీకు హైసెన్స్ సోనీ ప్లస్ ఇక్కడ TCL సామ్సంగ్ ఉన్నాయి కదా, వివింగ్ యాంగిల్స్ డిఫరెన్స్ ఈ రెండింటి మధ్యలో ఉంటుందన్నమాట. ఇది దీనికంటే కొంచెం బెటర్గా ఉంటుంది, దీనికంటే కొంచెం తక్కువగా ఉంటుంది. బట్ ఓవరాల్గా మాత్రం వివింగ్ యాంగిల్స్ కూడా బాగానే ఉంటాయి. మీకు యూజర్ ఇంటర్ఫేస్ కానీ ఎవ్రీథింగ్ బాగానే ఉంటుంది. షార్ట్ కట్ బటన్స్ కనుక మనం చూసినట్లయితే నెట్ఫ్లిక్స్, ప్రైమ్, యూట్యూబ్ అండ్ కస్టమ్ బటన్ అయితే ఉంటుంది. ఎక్కువ బటన్స్ ఇవ్వాల్సిందే. సో ఇది వారంటీ అనేది కేవలం 1 year అయితే ఇచ్చారు. ఇది కూడా కాస్త ఎక్కువగా ఇచ్చుంటే బాగుండేది మోటరోలా బ్రాండ్ నుంచి. అండ్ ఇక దీని ప్రైస్ వచ్చేసి 30,000 ఉంది. సేల్లో మనకి 27,000-28,000కి కావాలంటే 26,000 కూడా ఇది మనకి సేల్లో 55 inches వస్తుంది. అంత తక్కువ ప్రైస్లో నేను చెప్పిన కాన్స్ ఏవి పెద్ద కాన్సే కాదు. నన్ను అడిగినట్లయితే మీరు ఆరామ్సే తీసుకోవచ్చు. మీ బడ్జెట్ అనేది అరౌండ్ 25,000-26,000 మీకు సేల్లో వస్తే మిస్ చేసుకోవద్దు. తక్కువ ప్రైస్లో బెస్ట్ టీవీ అంటే ఇదే. కొంచెం ఎక్కువ పెట్టుకుంటే హైసెన్స్ E6n, కొంచెం ఎక్కువ పెట్టుకుంటే మీకు నన్ను అడిగితే సామ్సంగ్ కంటే కూడా TCL బాగుంటుంది. బట్ బ్రాండెడ్ కావాలనుకుంటే సామ్సంగ్కి వెళ్ళండి, లేదంటే TCL. దెన్ ఫైనల్లీ మీకు సోనీ బ్రావియా 2. డబ్బులు ఉన్నాయి మా దగ్గర సఫిషియెంట్గా 80,000 వరకు పెట్టుకుంటాం అనుకుంటే 80,000-70,000లో మీకు సేల్లో 70,000కి వస్తుంది. సోనీ బ్రావియా 3 ఈజ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ. స్ట్రైట్ అవే కన్సిడర్ చేయొచ్చు. వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ ప్రొడక్ట్స్ అని ఉంది కదా, ప్రొడక్ట్స్ దగ్గర క్లిక్ చేస్తే మీకు ఫ్లిప్కార్ట్లో లింక్స్ వస్తాయి. అండ్ డిస్క్రిప్షన్లో వచ్చేసి అమెజాన్ లింక్స్ ఉంటాయి. రెండింటి మీద క్లిక్ చేయండి. మీకు ఎక్కడ తక్కువ ప్రైస్ వస్తుందో, ఒకవేళ మీకు దగ్గర వాళ్ళు ఏ కార్డు ఆఫర్ పెట్టారో చూసుకోండి. ఆ కార్డు ఏ కార్డు ఉంటే అక్కడ ఆ ప్లాట్ఫామ్లో పర్చేస్ చేయండి. పర్చేస్ చేసి అక్కడ నుంచి మీరు ఆరామ్సే తీసుకోవచ్చు. బట్ ఫ్లిప్కార్ట్లో కొనే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే రిటర్న్ పాలసీ కొంచెం కష్టంగా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డ్యామేజ్ ఉంటే వాళ్ళు డెలివరీ అయ్యేటప్పుడే చూసుకోండి. డెలివరీ అయినాక ఓటీపీ చెప్పినాక మీరు 100 కింద తల కిందికి కాళ్ళు పైకి పెట్టిన వాళ్ళు రిటర్న్ యాక్సెప్ట్ చేయరు. అమెజాన్ లాగా ఉండదు ఫ్లిప్కార్ట్. కొంచెం తీసుకోండి ఫ్లిప్కార్ట్లో తక్కువకి వస్తే. బట్ కాకపోతే 1-2 సార్లు వెరిఫై చేసుకున్నాకే తీసుకోండి. తీసుకున్నాక ఏదైనా ఇష్యూ వచ్చిందంటే మాత్రం వాళ్ళు పోండి మాకు సంబంధం లేదంటారు, సర్వీస్ సెంటర్కి ఉరకాల్సిందే. సో ఇది బెస్ట్ 55 inch స్మార్ట్ టీవీస్. అండ్ 43 inches వీడియో కూడా ఆల్రెడీ చేసాం కాబట్టి అది ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి. రిమైనింగ్ సౌండ్ బార్స్ ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్లో మనం బెస్ట్ ఆఫ్ వీడియో చేస్తాం. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.